వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 85 అయితే ఒకసారి చూడండి. ప్రాబ్లం కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సాల్వ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఇంటీగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ కాస్ యూ ఇంటూ డియూ వేర్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. ఎన్ని యూనివర్సిటీ ప్రాబ్లం? వైవియు, విఎస్యు, ఎస్వియు, నెక్స్ట్ ఏఎన్యు, ఎస్కేయు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, నెక్స్ట్ యోగివేమన యూనివర్సిటీ, నెక్స్ట్ చూడండి విఎస్యు యూనివర్సిటీ. మొత్తం మీకు 5 యూనివర్సిటీస్ ప్రాబ్లం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. మీరు ఏ చాప్టర్ చేసినా మీరు ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణం అంటే 100% నాలెడ్జ్ ఉండడం అని అర్థం. ఒక చాప్టర్ చేసేటప్పటికి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు యూట్యూబ్లో చెప్పడము అది కాదు. నేను మీకు మొత్తం చాప్టర్ మొత్తం 45 వీడియోస్ మొత్తం చాప్టర్ మీకు తెలుసు, క్వశ్చన్లు బట్టి చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమైంది. కాబట్టి మీరు నా 45 వీడియోస్ చూడండి, మీకు సంపూర్ణంగా అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చాప్టర్ వస్తుంది. ఒక చాప్టర్లో ఒక క్వశ్చన్ చిన్న ఒక 50% నాలెడ్జ్తో ఉంటే మీరు మామిడిపోతలా రాలిపోతూ ఉంటారు. ఎందుకంటే సగం నాలెడ్జ్ సగం క్వశ్చన్ ఉండిందంటే మీకు ఆ ప్రాబ్లం అర్థం కాదు. మీకు సంపూర్ణంగా ఆ చాప్టర్లో మ్యాథ్స్ నాలెడ్జ్ లేనట్టు అర్థం. చూడండి, ఈ ప్రాబ్లంలో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక ఎత్తు, ఈ ప్రాబ్లం ఒక ఎత్తు. అంటే ఒక ఎత్తు ఏం లేదు, ఇది కూడా సింపులే. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇచ్చాడు. ఇక్కడే సార్ వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ టీ వచ్చింది, ప్రతి ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ మోడల్ చేయొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళకు చాప్టర్ మొత్తం సంపూర్ణమైన నాలెడ్జ్ లేక అలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. చూడండి, నేనేమంటానంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా ఎలా చేయాలి. ఇక్కడ నేను ఈ చాప్టర్లో 4 మోడల్స్ చెప్పాను. ఫస్ట్ మోడల్ ఏం చెప్పాను? వై డబుల్ డాష్ ప్లస్ వై డాష్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ టీ ప్లస్ కాస్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసి ఎస్ స్క్వేర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డబుల్ డాష్ ఫార్ములా వేసాను. ఏంది ఫార్ములా? ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డాష్ ఆఫ్ టీ కూడా చేశాను. ఏంటి ఫార్ములా? ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ 0 చేశాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే వై ఆఫ్ ఎస్ అని ఫస్ట్ మోడల్ అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మోడల్ అయిపోయిన తర్వాత సెకండ్ మోడల్ ఎలా చేశాను? సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ చేశాను. ఏంది వై త్రిబుల్ డాష్ ఫార్ములా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డబుల్ డాష్ ఫార్ములా ఏంది? ఫస్ట్ మీరు ఒకసారి తెలుసుకోవాలి. వై త్రిబుల్ డాష్ మీద చేశాను, వై పవర్ 4 డాష్ కూడా మీరు కూడా ప్రాబ్లమ్స్ అయితే చేశాను. వై త్రిబుల్ డాష్ ఫార్ములా ఏంది ఎస్ క్యూబ్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఆఫ్ వై ఆఫ్ 0 మైనస్ ఎస్ ఆఫ్ వై డాష్ ఆఫ్ 0 మైనస్ వై డబుల్ డాష్ ఆఫ్ 0. ఇది ఫార్ములా. మీకు నేను వై డబుల్ డాష్ మీద వై త్రిబుల్ డాష్ మీద వై పవర్ 4 డాష్ మీద కూడా చేశాను. అసలు వై పవర్ 4 డాష్ ఫార్ములా ఏంది మీకు చాప్టర్ ఒకసారి నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే, వై పవర్ 4 డాష్ ఫార్ములా ఎస్ పవర్ 4 వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ క్యూబ్ వై ఆఫ్ 0 మైనస్ ఎస్ స్క్వేర్ వై డాష్ ఆఫ్ 0 మైనస్ ఎస్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ 0 మైనస్ వై త్రిబుల్ డాష్ ఆఫ్ 0. ఇది సంపూర్ణమైనటువంటి జ్ఞానం అంటే అది. ఇంకా వై త్రిబుల్ డాష్ చెప్పాను, వై పవర్ 4 డాష్ చెప్పాను, వై డబుల్ డాష్ చెప్పాను, వై డాష్. వాటిని నేను 2 మోడల్స్గా తీసుకున్నాను. 3వ మోడల్ ఏం చెప్పాను? టీ వై డబుల్ డాష్ వచ్చిందంటే ఎప్పుడైతే మీకు టీ మల్టిఫికేషన్లో ఉంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ
టీ పవర్ ఎన్ అంటే d/ds ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని చెప్పాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఆఫ్ టీని జెడ్ తీసుకొని ప్రాబ్లమ్స్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ మోడల్లో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని కన్వల్యూషన్ థియరం వేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తే పార్షియల్ ఫ్రాక్షన్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చేస్తూ వస్తున్నాను. ఈ మోడల్ ఎలా ఉంది? ఎఫ్ డాష్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. ముందు మీరు చేసే విధానం మాత్రం ఆపొద్దుమా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ బై యూజింగ్ కన్వల్యూషన్ థియరం. ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ జీ ఆఫ్ యూ ఇంటూ డియూ. ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి. నేను ఎఫ్ ఆఫ్ పి అంటే ఏం చెప్పాను? చాలా ప్రాబ్లమ్స్ చేశాను. ఇప్పటికి 7 ప్రాబ్లమ్స్ అయితే చేశాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఎఫ్ ఆఫ్ టీ మా బేసిక్ స్టాండర్డ్ ఫామ్ ఇది. జీ ఆఫ్ పి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక్ మార్చాలి కాబట్టి ఇక్కడ మీరు జీ ఆఫ్ టీ అంటే దాన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనుకోవడం పొరపాటు. ఎందుకు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి అంటే అక్కడ మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పీల్లో రాయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లోకి రాస్తే కాస్ టీ అయితే ఏంది ఇది? జీ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ పి ఫార్ములా ఉందా అంటే లేదు. అది ఇది మీరు తెలుసుకోవాలి. ఎవరికి ఏ చాప్టర్లో ఎంత నాలెడ్జ్ ఉందో ఒకసారి ఎవరికెవరు స్కాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఊరికినే ప్రాబ్లం చేయడం కాదు. ఇక్కడ మీరు అప్లై అయితే చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఏంది ఫార్ములా? ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీ. ఇది కన్వల్యూషన్ థియరం అప్లై చేస్తే వచ్చింది. ఇప్పుడు మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీ. The Laplace transforms of f of t, Laplace transforms of cos t. ఇక్కడ Laplace transforms of f dash of t ఫార్ములా, Laplace transforms of y dash ఫార్ములా లేకపోతే ఏంటి ఫార్ములా? s of y of s మైనస్ y of 0. ఇది స్టాండర్డ్ ఫార్ములా చెప్పాను నేను. చూడండి, ఫార్ములా అయితే అప్లై చేయండి. ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ అంటే ఏంటి ఫార్ములా? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ ఎస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ టీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి ఒకసారి ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ 0 ఇచ్చాడు. ఇనిషియల్ కండిషన్స్. ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఆఫ్ 0 అంటే 4 మా ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ ఎస్, ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ అయితే ఏంది? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1
ఈజ్ ఈక్వల్ టు 1/s² -4 ఇటు సైడ్కి వస్తే అది +4. f(s) అయితే కామన్ తీసుకోండి, ఏం మిగిలింది? s మైనస్ s/s² + 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం s² కట్టండి మా 1 ప్లస్ మీరు ఇట్లే వదిలేసినా పర్లేదు. 1/s² + 4 లేకపోతే 1 + 4s²/s² ఎల్సిఎం అయినా కట్టుకోండి. ఇప్పుడు మీరు ఎల్సిఎం కట్టండి. f(s) ఎల్సిఎం s² + 1 ఎల్సిఎం కట్టుకోండి. s(s²+1) క్యాన్సిల్ పోతే s అయితే మిగిలింది. అంటే 1/s² + 4. ఎస్తో అయితే మల్టిప్లై చేసుకోండి మా. f(s) s × s² s³ ప్లస్ s × 1s మైనస్ s/s² + 1 ఈజ్ ఈక్వల్ టు 1/s² + 4 ప్లస్ s మైనస్ s క్యాన్సిల్. చూడండి, f(s) s³ + 1 ఆఫ్ 1/s² + 4 క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంది? ఇలా చూడండి, f(s) క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా. 1/s³ s³ × s² s/5 అంటే s² + 1 ప్లస్ 4 ఆఫ్ s² + 1/s³ 4 ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ s. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. s²/s/5 ప్లస్ 1/s/5 ప్లస్ 4 ఆఫ్ s²/s³ ప్లస్ 1/s³. s² క్యాన్సిల్ పోతే 1/s³ ప్లస్ 1/s/5 ప్లస్ 4 ఆఫ్ s² ఒక s²కి పోతే మా 1/s ప్లస్ 1/s³. చూడండి ఒకసారి, 4తో అయితే మల్టిప్లై చేసుకోండి. 1/s³ ప్లస్ 1/s/5 ప్లస్ 4 × 1/s 4/s ప్లస్ 4/s³. ఎల్సిఎం అయితే కట్టుకోండి. s³ ఎల్సిఎం 1 + 4 ఎంత? 5/s³ ప్లస్ 1/s/5 ప్లస్ 4/s. ఏంది ఇది? f(s) అయితే వచ్చింది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి, 2 × 2 చేయాలి. ఎందుకు? n⁴s4n + 1. ఇక్కడ చూడండి, s/5 ఇచ్చాడు. 4 డివైడ్ చేసి 4 మల్టిప్లై చేయాలి. 1/s అంటే 1 అంతే ఆన్సర్. చేద్దామా? చూడండి ప్రాబ్లము. f(s)ని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేశాను. f(s) ఎంత వచ్చింది? ప్రాబ్లంలో f(s) అయితే ఫైండ్ అవుట్ చేశాను. 5/s³ ప్లస్ 1/s/5 ప్లస్
4/s. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s³ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s⁵ ప్లస్ 4 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s. నేనేమంటానంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్, ఇక్కడ చూడండి 2 డివైడ్ చేసి 2 ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ని మీరు ఎప్పుడైతే మల్టిప్లై చేస్తారో అప్పుడు మీకు ఫార్ములా లెక్కన సెట్ అయ్యి 3ని 2 + 1 రాసుకోండి. 1/4 ఫ్యాక్టోరియల్ని మీరు డివైడ్ చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్ బై s⁴ 4 + 1 రాయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s వాల్యూ 1. డైరెక్ట్ రాస్తున్నాను, ఫార్ములా తెలిసిందే కాబట్టి. చూడండి 5/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 మా n ఫ్యాక్టోరియల్ బై s⁴ n అంటే ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే t². 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 అంటే 1/24 t⁴. ఎందుకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s⁴n + 1 ఫార్ములా. ఏది ఫార్ములా? t⁴n కదా. ఇక్కడ మీకు n చూసుకోవాలంతే. n అంటే ఎంత? 4 ఉంది, అది +4 అయిపోయింది ప్రాబ్లం. అంటే ఎఫ్ ఆఫ్ టీని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు? మీకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ టీనేమ్మా. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.